ముచ్చట మాట్లాడుకుందాం. గదే ఆంధ్రప్రదేశ్ ముచ్చట. వాళ్ళు అసెంబ్లీ సమావేశాలు పెట్టుకున్నారు. అందులో మంత్రులు మాట్లాడినరట, ఎమ్మెల్యేలు మాట్లాడినరట, జగనాలు సార్ కూడా మాట్లాడినరట. మరి ఎవలెవలు ఎట్లెట్లా మాట్లాడినరు, అసలు సమావేశం ఎట్లా జరిగింది సుషదమోపారి. ఇవాళ మన పాలెంల అసెంబ్లీ సమావేశాలు సురువైన మొదలైతే పెట్టిండ్రు కానీ ఒక్క ముచ్చట కూడా ముంగడబడనియలే. రెండు పార్టీలోలు సభ మొదలైన కాడికేలి ఒకటే లొల్లి. అధికార పార్టీ వాళ్ళు హత్యా రాజకీయాలు చేస్తున్నారు, మా పార్టీ వాళ్ళని చంపుతున్నారు, ఇప్పటికే 11 మందిని చంపినరని జగనాలు లేచి చెప్పుకొచ్చిండు. దాదాపుగా 119 మంది మీద తీవ్ర గాయాలయ్యాయి. ఏం యాక్షన్ తీసుకున్నారు అని అంటే అలానే యాక్షన్ తీసుకున్నాము అని చెప్పే పరిస్థితి లేదు. దీని మీద సభల వెంటనే చర్చ పెట్టవలసిందే, అసలు అధికార పార్టీ వాళ్ళు ఎందుకు ఇట్లా చేస్తున్నారో తేలవలసిందే అని పట్టు పట్టిండు. కానీ అదంతా నడవది. ఇట్లా వాయిదా తీర్మానాల మీద చర్చలు పెట్టే పద్ధతి అసెంబ్లీలు ఉండదని తేల్చేసిండు స్పీకర్ కోడెల సారు. ముందుగాల 15 నిమిషాలు వాయిదా వేస్తున్న సభనని కుర్చీలకేం లేచిపోయిండు. ఇక 15 నిమిషాలు అయినాక మళ్ళా అదే కథ, అదే లొల్లి. జర ఎవ్వరు కుర్చీలలో కూర్చోనివా బడ్జెట్ లెక్కలు చూద్దామని స్పీకర్ సార్ చెప్పినా గానీ ఎవ్వలిన్లే. ప్రతిపక్షం లీడర్ జగనాలు కూడా చాలా మాటలు చెప్పి చూసిండు, మీ పార్టీ వాళ్ళని కుర్చీలలో కూర్చుండబెట్టమని. కానీ సార్ మాటలను ఎవరు పట్టించుకోలే. ఇక మళ్ళొక 15 నిమిషాలు ఆయుధేసుకొని వెళ్ళిపోయిండు. మళ్ళొచ్చినా అదే తీరు, ఏం మారకపోయే వర్కాల సభను రేపటికి వాయిదేస్తున్నా అని చెప్పిండు. ఇక House stands adjourned to meet tomorrow on August 19th. ఇంతలోనే రెండు పార్టీలోలు ఇగ తిట్టుకునుడు కాదనుకోరాదు, బయటకు వచ్చినాక కూడా అదే కథ.